మనవూరు మన వార్తలకు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలోని ఏసీబీ వరకు ఓ అవినీతి చాప చెక్కింది. సద్దాం అనే వ్యక్తికి చెందినటువంటి వ్యవసాయ భూమికి పాస్బుక్ మంజూరు చేసేందుకు గుడిబండ ఎంఆర్ఓ కె శ్రీధర్ ₹1,00,000 లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సద్దాం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మి ₹63,000 తహసీల్దార్ కె శ్రీధర్కి ఇచ్చాడు. అయినా అతడి అవినీతి దాహం తీరలేదు. మరో 20,000 ఇస్తేనే పాస్బుక్ ఇస్తానని షరతు విధించాడు. తన దగ్గర లేవని కనికరం చూపాలంటూ ప్రాధేయపడ్డాడు సద్దాం. కానీ శ్రీధర్ డబ్బులిస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సద్దాం ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి ఏసీబీ అధికారులు తహసీల్దార్ కె శ్రీధర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సద్దాం దగ్గర లంచం తీసుకుంటూ ఉండగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏసీబీ అధికారులు. 20,000 లంచం తీసుకుంటూ డ్రాప్ కావడం జరిగింది. ఈరోజు 3 గంటల సమయంలో పెనుగొండ మండలంలో ఉన్నటువంటి షేక్ సద్దాం ఆయనది ఇక్కడే గుడిబండ మండలం కొంకొల్లు రాయపురం గ్రామాల్లో పొలాలు ఉన్నాయి. వాళ్ళ పూర్వీకుల నుంచి వాటిని కోర్టులు వేసుకున్నారు. పెనుగొండ కోర్టు కూడా వీళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు సుమారు 4 ఎకరాలు వీళ్ళ మాకు మ్యూటేషన్ చేసి పాస్బుక్లు ఇచ్చేదానికి గుడిబండ తహసీల్దార్ గారు కె శ్రీధర్ గారు 20,000 డబ్బులు డిమాండ్ చేశారు. ఆ లంచం డబ్బులు తీసుకుంటే ఈరోజు పట్టుబడడం జరిగింది. ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సుందరయ్య కాలనీలో జింక సంచారం కలకలం రేపింది. తలపై గాయాలు కావడంతో జింక కదలలేని స్థితిలో ఉంది. దీంతో స్థానికులు అక్కడికి గుమిగూడారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సుందరయ్య కాలనీకి చేరుకున్నటువంటి అధికారులు జింకను పిడుగురాళ్ల జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. రాజేంద్రనగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జూల్పించారు. శివరాంపల్లి రాఘవేంద్ర కాలనీలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగినటువంటి అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమంగా నిర్మించిన 4 నుంచి 5 అంతస్తుల భవనాలను లక్ష్యంగా చేసుకుని నీలమట్టం చేశారు. ఈ చర్యలతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని చికెన్ షాపుల బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చినటువంటి బంద్ పిలుపు మేరకు స్థానిక వ్యాపారులు షాపులను మూసివేశారు. తమకు మార్జిన్ ఇవ్వకుండా పౌల్ట్రీ కంపెనీలు దౌర్జన్యానికి పాల్పడుతున్నాయని చికెన్ షాప్ నిర్వాహకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదనకు గురవుతున్నారు. తమకు తగ్గించిన మార్జిన్ ను సరిచేసే వరకు చికెన్ షాపులను తెరవబోమని తేల్చి చెప్పారు నిర్వాహకులు. మల్కాజ్గిరి జిల్లాలోని పలు చికెన్ సెంటర్స్ ను మూసివేశారు. తమకు మార్జిన్ ఇవ్వకుండా పౌల్ట్రీ కంపెనీలు దౌర్జన్యానికి పాల్పడుతున్నాయని చికెన్ షాప్ నిర్వాహకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదనకు గురవుతున్నారు. తమకు తగ్గించిన మార్జిన్ ను సరిచేసే వరకు చికెన్ షాపులను తెరవబోమని తేల్చి చెప్పారు నిర్వాహకులు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ దగ్గర ఉపాధ్యాయులు భారీ నిరసన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేసి తక్షణమే పీఆర్సీ కమిషన్ ను నియమించాలి అన్నారు. సీసీఎస్ రద్దుతో పాటు 2004 కంటే ముందు నియమితులైనటువంటి వారికి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేశారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు యూటీఎఫ్ నాయకులు. ప్రధానంగా ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఒకరోజు నిరాధ్యక్షులు చేస్తా ఉన్నాం. ఇది 3వ దశ పోరాటంగా మేము చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికే రణబేరి 1.0 అలాగే రణబైరి 2.0 పేరుతో నిరాహార దీక్షలు అలాగే ప్రాతినిధ్యాలు జరిగినాయి. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలనేది, పెండింగ్ లో ఉన్న డిఏలు ప్రకటించాలనేది, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ని పరిష్కరించాలనేది, ఏదైతే మెమో నెంబర్ 57 ఉందో దాన్ని అమలు చేయాలనేది, మెమో నెంబర్ 57 ప్రకారంగా 2004 ముందు అపాయింట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకి ఖచ్చితంగా పాత పెన్షన్ అమలు చేయాలనేది, సిపిఎస్ రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్స్ గా ఉన్నాయి. ఈ కొత్త ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుంది, ఉద్యోగుల పట్ల ఉంటుందని భావించకనే ఆ పరిస్థితి జరగటం లేదు. 20 నెలలు పూర్తయింది. ఇంచుమించుగా 2 సంవత్సరాలు కాలం పూర్తి అవుతున్నా కూడా మరి ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా మేము చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాల ద్వారా పెద్ద ఎత్తున
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్ దగ్గర యూటీఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు ఉపాధ్యాయులు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదించారు. పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేసి తక్షణమే పీఆర్సీ కమిషన్ ను నియమించాలన్నారు. సీసీఎస్ రద్దుతో పాటు 2004 కంటే ముందు నియమితులైన వారికి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేశారు. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లుల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు యూటీఎఫ్ నాయకులు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం ఎప్పుడని ప్రశ్నించారు విద్యార్థి యువజన సంఘం నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2 లక్షల పైచీలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా తెలిపిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పట్టుమని 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందంటూ ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్న 3,000 రూపాయలు ఎక్కడా అని నిలదీశారు విద్యార్థి యువజన సంఘం నాయకులు. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా నిరుద్యోగులకి అవకాశాలు కల్పిస్తాం, వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అనేక మాటలు ఇచ్చి ఆనాడు యువగలం పాదయాత్ర చేసే సందర్భంలో నారా లోకేష్ గారు జాబు కావాలంటే బాబు రావాలన్నారు. మరి బాబు గారు అయితే మాత్రం అధికారంలోకి వచ్చారు కానీ ఎక్కడ కూడా ఏ నిరుద్యోగికి ఒక్కరికంటే ఒకరికి కూడా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. జనవరి 1 పోయినాయి. అదే విధంగా మేము ఉగాది సందర్భంగా తీపి కబురు చెప్తామని చెప్పారు. వీళ్ళే చెప్పినారు ఆనాడు 2,35,000 పైచీలకు ఈరోజు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు మేము భర్తీ చేస్తామన్నారు. కానీ ఉగాది సందర్భంగా కేవలం 10,6500 పోస్టులు మాత్రమే ఈరోజు నామకే వాస్తు తూతూ మంత్రంగా నోటి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు 10వ రోజుకు చేరుకున్నాయి. తాజాగా విద్యార్థులు, అఖిలపక్ష నేతలు, స్థానిక ప్రజలు తమకు డంపింగ్ యార్డు వద్దంటూ పట్టణంలో భారీ మానవహారాన్ని నిర్వహించారు. తమ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం ఆపేంత వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు స్థానికులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామ రైతు నిరసన బాట పట్టారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ భూములు తీసుకోవద్దంటూ ఆందోళనకు దిగారు. పరిగి షాద్ నగర్ ప్రధాన రహదారి రాపోలు గేట్పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనతో పరిగి షాద్ నగర్ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతుల నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని నిరసిస్తూ నేడు బ్లాక్ డేగా పాటిస్తున్నామన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందరెడ్డి. దీంతో కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపట్టారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకే కేంద్రం లేబర్ కోడ్స్ ను ప్రవేశపెట్టిందంటూ సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్న లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేశారు. సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామన్నారు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో బొత్స ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. బొత్స ఆరోగ్య పరిస్థితులపై ఆయన అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం రామన్నపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పెన్షన్ పంపిణీ అర్హులైన వారందరికీ నేరుగా అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందిస్తున్నామన్నారు మంత్రి. అనంతరం రామన్నపేటలోని 41 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.
సత్యసాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టపర్తిలో పర్యటించారు. ఎనుములపల్లిలోని పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ఆ తర్వాత చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ లబ్ధి సర్టిఫికెట్స్ అందజేశారు. ఆ తర్వాత పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన రెవెన్యూ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఇక పేరాయిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసినటువంటి మంత్రి గొట్టిపాటి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారులకు వివరించారు. అనంతరం పేరాయపాలెం కాలనీలో పీఎం సూర్యఘర్ రూప్ టాప్ సోలార్ ను ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి నాటికి 2000 సూర్యఘర్ కనెక్షన్స్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అలాగే 4,60,00,000 నిధులతో నిర్మించి తలపెట్టినటువంటి 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతపురంలో జోరుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ అందజేశారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంపు చేపట్టామన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. గతంలో మీరు చూశారు, కేవలం 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము 1,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచుకుంటూ 5 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచారు. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో తొలి 5 సంతకాల్లోనే పెన్షన్ పెంచే కార్యక్రమం చేపట్టారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తుముకుంట కృష్ణాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపై పూలు కురిపిస్తూ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమం సమంగా అందుతున్నాయన్నారు. దేశంలోనే మన రాష్ట్రం అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్న ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత భారీ ఎత్తున పెన్షన్ కార్యక్రమాలు చేపట్టడం, ప్రతి ఇంటికి కూడా ఈరోజు 1వ తారీఖు లేదా ఈరోజు సెలవు అయితే నిన్నటి రోజే ఇచ్చే విధంగా మనం గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని కూడా ఇస్తూ వస్తున్నాం. అంటే ఆ రోజు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దాంతోపాటు ఏదైతే తల్లికి వందనం కావచ్చు లేదా రకరకాల స్కీములు, గ్యాస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని స్కీములు కూడా మనం సకాలంలో ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ సూచించారు. శిరో రక్ష ప్రాణ రక్ష కార్యక్రమంలో భాగంగా బాపట్ల ఎస్పీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జిల్లా పోలీసు యంత్రాంగం హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు ఎస్పీ ఉమామహేశ్వర్. జిల్లాలో డెల్టా ప్రాంతం అధికంగా ఉందని, అవగాహన లేకుండా బైకులు నడపడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి హెల్మెట్ ధరించి బైక్ నడపాలని సూచించారు ఎస్పీ. బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రూరల్ కమ్యూనిటీస్ ఎక్కువగా మనకి డెల్టా ప్రాంతం ఉంది, పల్లెలు ఎక్కువగా ఉన్నాయి, గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈ హెల్మెట్ ధరించకుండా నేషనల్ హైవేస్ జిల్లాలో ప్రధానమైనటువంటి 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. NH16, 216, 167A ఏవైతే నేషనల్ హైవేస్లో వెహికల్ ట్రాఫిక్ పెరిగింది. ఈ నేషనల్ హైవేస్ మీద కూడా 2 వీలర్స్ మూవ్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి ప్రమాదాల సరళిని విశ్లేషించుకొని అందులో భాగంగా 2 వీలర్స్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు, యూత్, అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి ఆల్ సెక్స్ని ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ రోజు నుండి 15 రోజుల పాటు ఏప్రిల్ 15 వరకు ఎక్స్క్లూజివ్లీ హెల్మెట్ తప్పనిసరి ధరించడం పట్ల ప్రత్యేక అవగాహన సదస్సును జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వాసులకు తాగునీటి కొరత లేకుండా సాయశక్తిలా కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే పార్థసారథి. తాజాగా నకాతే ఎస్ఎస్ లో
తాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. సుమారు 14.5 లక్షల నిధులతో 690 మీటర్ల మేర పైప్ లైన్ పనులు చేపట్టబోతున్నట్టుగా చెప్పారు. పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా మెరుగుపడేలా ఈ పనులు చేపడుతున్నామన్నారు ఎమ్మెల్యే పార్థసారథి. పంతొమ్మిదవ వార్డులో నకాతి లేఅవుట్ అంటారు, ఇక్కడ పేరు మార్చాల్సి ఉంది ఇప్పుడు. దీంట్లో మంచినీళ్లకు సంబంధించి 9 ఇంచుల పైప్ లైన్, మంచి పవర్ఫుల్గా నీళ్లు వచ్చే విధంగా ఈ 3 వీధులకు సరిపోయేలాగా సుమారుగా 14,50,000 రూపాయలతో మంచినీటి పైప్ లైన్లు పథకానికి ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. 3 నెలల్లో పూర్తవుతుంది. ఇది పూర్తయితే ఈ 3 వీధులకి కూడా బాగా రెగ్యులర్గా మంచిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. హనుమాన్ దీక్ష పరులు పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి దీక్ష పరులు, సాధారణ భక్తులు కాలినడకన కొండగట్టు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ మాలధారులు మాల విరమణ చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి రావడంతో అంజన్న క్షేత్రం రామనామ జపంతో మారుమ్రోగుతుంది. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో అపశృతి నెలకొంది. భక్తుల కోసం వేసినటువంటి చలువ పందిళ్లు కూలిపోవడంతో 2కి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కూలిన పందిళ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు అధికారులు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, అసరపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, తెలంగాణ మాజీ మంత్రి గంగుల కమలాకర్, సినీ హీరో అల్లు అర్జున్ సతీమణి నేహ, అలాగే పిల్లలతో పాటు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి, ప్రొడ్యూసర్ అచ్చురెడ్డి, కన్నడ హీరోయిన్ తారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఒంటిమిట్టలో జరుగుతున్న సీతారాముల కళ్యాణాన్ని ఇప్పుడు చూద్దాం. చేసిన తరువాత 4 కుమారులు పుట్టారు కదా, కానీ మా జనక మహారాజు ఉన్నాడే, ఈవిడ అయోనిజ. యాగం చేసిన తరువాత రాముడు పుట్టాడు. ఎప్పుడైతే యాగ భూమిని దున్నాడో ఆ సమయంలో ఆ నాగలి ద్వారా దున్నినటువంటి సందర్భంలో మా సీతమ్మ అవతరించింది కదండి, ఆవిడ అయోనిజ. ఇంతకన్నా ఏం కావాలి? ఆవిడ భూమిజ. ఎటువంటి గ్రహాలతో పని లేదు ఆవిడకి. అందువల్ల ఇటువంటి సంభవం, ఇటువంటి ఆవిర్భావం మీ రామభద్రుడికి ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన కష్టపడి అన్ని చేశాడు, కానీ మా జనక మహారాజు అలా చేయలేదు. ఆవిడను ఒకసారి చూస్తే ఆవిడ సాక్షాత్తు ఆ భూమి అంశజగా ఉంది కనుక అటువంటి సీతమ్మ యొక్క ఆవిర్భావాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి స్వామి. అయ్యా, మిగతా వాళ్ళకి ఏం అర్థమైందో కానీ నాకు మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సీతమ్మ వారికి జాతకం లేదు అని. ఎందుకంటే సీతమ్మ వారికి జాతకం తెలిసి ఉంటే వరాన్వేషణ కోసం ప్రపంచంలో ఏం చేస్తారు? మొట్టమొదట వధువు యొక్క జాతకాన్ని అన్ని చోట్ల పంపిస్తారు, తర్వాత సంబంధాలను వెతుక్కుంటారు. మీరు శివధనుస్సును పెట్టినప్పుడే నేను అనుకున్నా, కానీ మీరు నోటి నుండే చెప్పారు సీతమ్మ అయోనిజ, కాబట్టి దానికి జాతకాలతో పర్వాలేదు అని. అయ్యా, మా రామచంద్ర వారి యొక్క నామ విశేషం ఒక్కసారి తెలుసుకుంటే జన్మరాహిత్యం వస్తుందని మహర్షులందరూ కూడా ఘోషించారు. రా అనగానే సమస్త పాపాలు కూడా దహిస్తాయి. రా అనేది అగ్నిబీజం. రా కలుషంబులెల్ల బయలంబడ ద్రోచిన మా కవాటమై బ్రోచు నిక్కమతి ధీయుతులన్న తదీయ వర్ణముల్ గైకోని నుడువగానరుగాక అన్నారు. రామచంద్రమూర్తికి రామ అని ఎవరు పేరు పెట్టారో తెలుసా? సప్తర్షులలో మొట్టమొదటి వారైన
దశరథ మహారాజు యొక్క కులపురోహితులైన వశిష్ఠ మహర్షియే స్వయం నామకరణం చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 10 TV.